నేను బహుశా మే నెలలో అనుకుంటున్నాను, జులంగిరికి మీటింగ్స్కి వెళ్ళాను. భయంకరమైన వర్షాల మధ్య జరిగాయి. ఒకవైపు దుఃఖం, ఒకవైపు సంతోషంతోనే మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక తమ్ముడు ఒక పాట రిలీజ్ చేయండి అన్నారు. సరే వేయండి అన్నాను. చాలా బాగుంది ఆ పాట. సహనాన్ని గురించి వ్రాసిన పాట. ఆ రోజే నేను అనుకున్నాను, ఇది మీ అందరికీ చూపిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆ రోజున అనుకున్నాను. ఈరోజు వాళ్ళు జ్ఞాపకం చేశారు. ఎంత బాగుంటుందో చూడండి. మనిషి జీవితంలో ఉండే సహనాన్ని గురించి ఎంత చక్కగా రాశారు. తలాంతులు అనేటివి మట్టిలో మాణిక్యాల్లా కనపడుతుంటాయి. వాటిని వెలికి తీసి సమాజం ముందుకు తీసుకెళ్తే దేవుని కొరకు అనేకులైన పనివారు తయారవుతారు. కాబట్టి ఒక్కసారి ఆ పాట మనం అందరం చూద్దాం. తర్వాత సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. క్రీస్తు పనిలో ప్రయాణము అనే ఈ గ్రూప్ ద్వారా మొట్టమొదటిగా ఈ పాటను రచయించడానికి దేవుడు చూపించిన కృపకు కృతజ్ఞతలు. ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఒకటి, ఉండకూడనిది ఒకటి. ఏది ఉండవలసినది, ఏది ఉండకూడనిది? రండి, వినండి, ఈ పాట ద్వారా తెలుసుకోండి. పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ఒకటి, ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది మరి ఒకటి. ఏది ఏది ఉండవలసినది, ఏది ఏది మరి ఏది అసలు ఉండకూడనిది ఏది? క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? దేశం నుండి దేవుడే ఇశ్రాయేలును రప్పించెను 6 లక్షల కాల్బలములలో. ఆ ఇద్దరు మహాభక్తులు ఇశ్రాయేలును పాలించుటకు మోషే యెహోషువకు అప్పగించెను. ఐగుప్తు దేశం నుండి దేవుడే ఇశ్రాయేలును రప్పించెను 6 లక్షల కాల్బలములలో. ఆ ఇద్దరు మహాభక్తులు ఇశ్రాయేలును పాలించుటకు మోషే యెహోషువకు అప్పగించెను. నాకెందుకు ఇవ్వలేదని ఒక్క మాటైనా కాలేబు అన్నాడా? ఇదే ఇదే ఉండవలసిన తగ్గింపు, ఇదే ఇదే ఉండవలసిన తగ్గింపు. క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా?
పౌలును చంపాలని చూశారు. బర్నాబా ప్రాణాన్ని తెగించి పౌలును సంఘంలో చేర్చాడు. లుస్త్రాలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా పౌలుకు ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టారు. దమస్కులో యూదులు పౌలును చంపాలని చూశారు. బర్నాబా ప్రాణాన్ని తెగించి పౌలును సంఘంలో చేర్చాడు. లుస్త్రాలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా పౌలుకు ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టారు. నాకెందుకు ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టలేదని బర్నాబా అన్నాడా? ఇదే ఉండవలసిన తగ్గింపు, ఇదే ఉండవలసిన తగ్గింపు. క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? రాజు నేనే అని కుష్టి రోగి అయి మరణించినాడు ఒకనాడు. హేరోదు రాజు కూడా నేనే అని అహంకారంతో పురుగులు పడి మరణించాడు మరి ఒకనాడు. ఆనాడు ఉజ్జియ రాజు నేనే అని కుష్టి రోగి అయి మరణించినాడు ఒకనాడు. హేరోదు రాజు కూడా నేనే అని అహంకారంతో పురుగులు పడి మరణించాడు మరి ఒకనాడు. నాదే నడవాలని నా మాటే వినాలని నేను చెప్పింది జరగాలని నీవనుకుంటున్నావా? ఇదే ఉండకూడని హెచ్చింపు, ఇదే ఉండకూడని హెచ్చింపు. క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ఒకటి, ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది మరి ఒకటి. ఏది ఉండకూడని హెచ్చింపు, ఏది అసలేది ఉండవలసిన తగ్గింపు.